నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే 3 ఎమ్మెల్సీలు బీజేపీ కైవసం చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తుంది. టీచర్స్, ఉద్యోగుల, విద్యార్థుల సమస్యలపై బీజేపీ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. బీజేపీ పార్టీ మాట తప్పదు, మడమ తిప్పదు. రామ మందిరం, ఆర్టికల్ 370 వాక్ బోర్డుతో పాటు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత బీజేపీకే దక్కుతుంది. జనతా పార్టీ మరి ప్రశ్నించేటువంటి గొంతుకలుగా సరోత్తమ్ రెడ్డి గారిని, కొమరయ్య గారిని, అంజలి గెలిపిస్తే వీరి వెనకాల భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు మొత్తం పార్టీ ఈ వర్గాలకు న్యాయం చేసే వరకు ఆ రోజు ఏ రకంగా రోడ్ల మీదకి వచ్చి అనేక మంది కార్యకర్తలు జైలు పాలైనారు. ఎవరి కోసం 317 జీవో టీచర్లు ఒక శరాఘాతంగా మారిన జీవోను ఎత్తివేయండి. ఇదే రేవంత్ రెడ్డి మేము వస్తే దాన్ని సవరిస్తామన్నారు. ఇవాళ పత్తాలు లేవు. కాబట్టి ఇవాళ మీరు దేశవ్యాప్తంగా చూస్తున్నారు. మోదీ ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలకు, శాలరీడ్ పీపుల్కు ఏ రకంగా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షలకు మినహాయింపు కల్పించి దేశవ్యాప్తంగా ఇవాళ ఏ రకంగా కొనసాగుతున్నదో మధ్యతరగతి కుటుంబీకులు, ఉద్యోగస్తులు, ఈ యొక్క శాలరీ పీపుల్ అందరూ కూడా మద్దతుతోనే హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ, మన ఢిల్లీ కానివ్వండి. కాబట్టి తెలంగాణ మేధావులు, విద్యావంతులు మీరు అతీతం కాదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ ఈ దేశాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించిందో ఇప్పుడు మినుకుమని 3 రాష్ట్రాల్లో మరి తుమ్మితే ఊడిపోయే ముక్కుల హిమాచల్లో, కర్ణాటకలో, తెలంగాణలో ఈ ప్రభుత్వాలు కొనసాగు. ఈ తెలంగాణలో ప్రభుత్వం వచ్చి 14 నెలలైనా ఒక అభద్రతతో, ఒక అస్థిరత్వం, ఈ పార్టీ ఫిరాయింపులనే మీకు ఉరితాడు కాబోతున్నది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఉప ఎన్నికల్లో ఇవాళ మీకు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీ పూర్తిగా ఈ ప్రభుత్వం ఈ పని అయిపోయింది. ప్రజలు బీజేపీ వైపు గంపడి ఆశతో చూస్తున్నారు. దేశం మొత్తం మీద కూడా ఈ రకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే అన్ని వర్గాలకు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని న్యాయం చేస్తున్నారు. మోదీ గారి పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం వల్ల అది నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినా, దక్షిణాదినైనా, ఉత్తరాదినైనా గెలుస్తున్న ఏకైక పార్టీ. ఉప ఎన్నికలైనా, సాధారణ ఎన్నికలైనా ఏదైనా పార్టీ గెలుస్తుందంటే బీజేపీ మాత్రమే. తెలంగాణ ప్రజలు అతీతం కాదు, తెలంగాణ అతీతం కాదు. చివరగా నేను మీ అందరినీ కూడా ఉద్యోగులను, టీచర్లు విజ్ఞప్తి చేస్తున్నాను. 1969లో తెలంగాణ ఉద్యమంలో కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర సాధన కోసం ఉద్యోగులు మరి ఏ రకంగా త్యాగాలు చేశారు, విద్యార్థులు ఏ రకంగా మరి రాష్ట్ర సాధన కోసం బలిదానమైనారు. 369 మందిని కాల్చి పొట్టన పెట్టుకున్నటువంటిది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ. మలిదశ ఉద్యమంలో కూడా ఇదే ఉద్యోగులు ఏ రకంగా మొత్తం సకల జనుల సమ్మె పేరు మీద ప్రజలను ప్రభావితం చేసి పల్లెల్లో కూడా ఏ చేతి వృత్తులు, కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వర్గాలు, నేత, గీత, మత్స, కమ్మరి, కుమ్మరి, చాకలి, బోయ, ఈ వర్గాలందరూ కూడా ప్రభావితం చేసినటువంటి ఉద్యోగులు క్రియాశీలకమైన పాత్ర భూమికి పోషిస్తే మరి ఆనాడు సోనియా గాంధీ కూడా తెలంగాణ ప్రకటించి వెనుక తీసుకోవడంలో 1200 మంది యువకులు మరి ఆత్మహత్య. దీనికి కూడా కాంగ్రెస్ కారణం. కాబట్టి ఉద్యోగులు, టీచర్లు మీరు దయచేసి ఆలోచన చేయండి. ఈ ఎన్నిక మరి ఒక సెమీఫైనల్స్గా భావించండి. రేపు ఎప్పుడు ఎన్నికలు ఈ రాష్ట్రం జరిగినా భవిష్యత్తు భారతీయ జనతా పార్టీని మాత్రమే. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయము. కాషాయ జెండా వాళ్ళ గోల్కొండ మీద, వాళ్ళ నల్గొండలో కూడా కాషాయ జెండా రేపటిపోవడం ఖాయం. కాబట్టి దయచేసి మీరు ఈ టీచర్స్ అందరూ మీకున్న సువర్ణ అవకాశాన్ని, మొదటి ప్రాధాన్యత ఓటు, మొదటి వరుసలో మొదటి నంబర్తో ఉన్నటువంటి సరోత్తమ్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించి తర్వాత మీ హక్కులు సాధించడానికి మేము పూర్తి భరోసా. మేము మాట ఇస్తే తప్పేది లేదు, మడమ తిప్పేదే లేదు, రాజీ పడేలేదు. అది రామ మందిరమైనా, 370 ఆర్టికల్ అయినా, లేదా ఇవాళ మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారో ఈ వచ్చే బడ్జెట్ సమావేశాలనే ఈ వక్ఫ్ బిల్ అయినా, యూనిఫామ్ సివిల్ కోడ్ అయినా, 1 నేషన్ 1 ఎలక్షన్ అయినా
అది బీజేపీకే సాధ్యం, మోదీకే సాధ్యం. కాబట్టి మీరు తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు మీరందరూ కూడా వివేకంగా ఆలోచన చేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయనేది